ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి సేమ్ కరోనా లాగా సోషల్ ఐసోలేషన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, పీపీఈ కిట్, హ్యాండ్ వాష్, శానిటేషన్, ప్రాపర్గా శానిటైజర్స్ వాడడం, ఇట్లాంటి పీపీ కిట్స్ కూడా చాలా వరకు అంటే హెల్ప్ చేస్తుంది. ఇవి తీసుకోవాల్సిన లక్షణాలు. ఇప్పుడు కరోనా ఎలానో అలానే మంకీ పాక్స్కి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. మన ఇమ్యూనిటీ కనుక బాగా ఉంటే కనుక మనం బయటపడడానికి ఛాన్సులు ఉన్నాయి. వేరియంట్స్ అంటే ఇప్పుడు ఇది ఆర్థోపాక్స్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇప్పుడు స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, కౌ పాక్స్ ఆ ఫ్యామిలీ కిందకి వస్తుంది అనమాట. దాని వేరియంట్స్ మనకు వచ్చే లక్షణాలు కూడా బ్లిస్టర్స్ అంటే చికెన్ పాక్స్లో కనుక ఏ రకంగా ఒంటి మీద అంతా తట్టు అంటే కురుపులై వస్తుందో బ్లిస్టర్స్లా ఫామ్ అయ్యి అలానే ఇది వస్తుంది అనమాట. ఒకరి నుంచి ఇంకోరికి కూడా ట్రాన్స్మిట్ అవ్వడానికి యానిమల్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, మనిషి నుంచి మనిషి ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. మంకీ పాక్స్ మన తెలుగు రాష్ట్రాల మీద పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 years బ్యాక్ కేరళలో కేసు అవుట్ బ్రేక్ అయింది. దీనివల్ల మెయిన్గా లక్షణాలు ఏమొస్తాయి అని అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయినాక ఫీవర్, హెడ్ఏక్, లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ స్వాలెన్, జాయింట్ పెయిన్స్, సోర్ థ్రోట్, ఇవి వచ్చినప్పుడు మనకు ఈ లక్షణాలు ఎక్స్పోజ్ అయినాక 5 to 21 days బయటకు వస్తాయి అన్నమాట ఈ సిమ్టమ్స్ ఇవన్నీ.